పోతున్నాం. మొత్తానికి అయితే రివర్ అయితే వచ్చింది. రివర్ అంటావా లేకంటావా? రివరే. చాలా ఎక్కువ ఉంది. పొరపాటున అలా వెళ్ళినా ఖచ్చితంగా మా వాడికి స్విమ్మింగ్ నేర్పిస్తాను. నేర్పించక ఏదో ఒక రోజు వాటర్ ఫాల్ దింపుతా. మీరందరూ వెయిట్ చేయండి అప్పుడు దాకా. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు బద్రీ ఫోటోలు తీస్తున్నాడు. రోజు చేంజ్ చేసుకున్నాం ఇప్పుడు. మామూలు జేమ్స్ కెమెరాన్ లాగా ట్రై చేస్తున్నాడు యాంగిల్. నేను కూడా డచ్ యాంగిల్ ఏమైనా ట్రై చేద్దామని ట్రై చేస్తున్నాను. ఫస్ట్ టైం కదా గింబల్ హ్యాండిల్ చేయడం. సో వస్తే అప్లోడ్ చేస్తాం ఫ్రెండ్స్. యా, రాకపోతే బీటీఎస్ అని చెప్పి అప్లోడ్ చేస్తాం. యా, అప్లోడ్ చేయడం మాత్రం పక్కా గ్యారంటీ అది మాత్రం. యా, అది బీటీఎస్ లేదా డైరెక్ట్ వ్లాగ్లో ఉంటుందో తెలియదు. మరి మీకు కూడా ఇలా తిరగటం ఇవన్నీ ఇష్టం అనుకుంటే ఫాలో అవటం మాత్రం మర్చిపోకండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ అవ్వండి, షేర్ చేయండి. నిజానికి ఎక్కడికి వెళ్తున్నాం నిజంగా తెలియదు ఫ్రెండ్స్. వెళ్తున్నాం అంతే, బాగుంది అని చెప్పి. 2 miles ఆల్రెడీ అయిపోయి ఉండాలి. షుడ్ హావ్ బీన్ ఏ లూప్. మరి మేము స్ట్రైట్ లైన్లో వెళ్తున్నాం అంతే. స్ట్రైట్ లైన్ వెళ్తున్నాం. స్ట్రైట్ లైన్లో అయితే వెళ్తున్నాం కానీ మరి తప్పిపోతే ఒక 4-5 గంటలు ఎక్స్ట్రా అవ్వచ్చు టైం మాత్రం. వాటర్ బాటిల్ తెచ్చుకోవాలా అడిగా నేను అప్పటికి. మేము 2 miles కదా అవసరం లేదు అనుకున్నాం. వాటర్ బాటిల్ తెచ్చుకోవాలా, స్నాక్స్ లేవు, ఫుడ్ లేదు. ఈ బ్యాగ్ చూసి అన్నీ ఉన్నాయి అనుకోకండి. ఇది కెమెరా బ్యాగ్, లెన్స్ మాత్రమే ఉంటాయి. కాదు ఫ్రెండ్స్, అబద్ధాలు చెప్తున్నాడు. దాని లోపల చాక్లెట్లు తెచ్చుకున్నాడు. ఎవడైనా ట్రైల్కి చాక్లెట్లు తెచ్చుకుంటాడు, ఆడ తెచ్చుకున్నాడు ఫ్రెండ్స్. ట్రైల్కి చాక్లెట్లు ఎందుకు తెచ్చుకుంటాం ఫ్రెండ్స్? తెచ్చుకుంటే బాగుండేది అనిపిస్తుంది. ఇప్పుడు చాలా మైల్స్ అయితే వస్తున్నాం కానీ ఆకలి వేస్తుంది, దాహం కూడా వేస్తుంది. పొద్దున్న బ్రేక్ఫాస్ట్ కోసం అక్కడ ఏమీ లేదు. జస్ట్ గాట్ లైక్ ఎగ్ మఫిన్స్. ఒక చిన్న ఎగ్ మఫిన్, అది కూడా అంతే. అంతే దాన్ని ఇద్దరం ఇంక వచ్చేసాం. ఏమైతే 2 మైళ్ళకి ఎక్కువసేపు పట్టదని చెప్పి చూస్తే లోపలికి గంట అయిందంటారా? మా ఊరు గంట అయిందంట. రౌండ్ లూప్ అన్నారు, వెళ్తున్నాం తప్ప ఎటు తిరగట్లే. లూప్ తిరుగుతున్నాం ఇప్పుడు ప్రస్తుతానికి. పువ్వుల్ని, ఆకుల్ని పిక్స్ తీసుకుంటున్నాడు ఫ్రెండ్స్. వీడు నన్ను తీయాల్సింది పోయి నేచర్ అని చెప్పి నేచర్ అని చేస్తున్నాడు. ఏంది బ్రో అంత మాట అన్నావేంది బ్రో? నన్ను తీస్తే ఏమొస్తుందంటావు ఏంటి బ్రో? చూసాడు ఫ్రెండ్స్, కనీసం ఓహాయిలో నేను ఉంటాను, నా కోసం వచ్చాడు, ఇంత మంచి మంచి ప్లేస్లో నేను ఓహాయిలో ఇటు చూపిస్తున్నాను, అన్నీ వదిలేసి నిన్ను తీస్తే ఏమొచ్చిద్రా బొక్క అంటున్నాడు. వీడికేం తెలియదు ఫ్రెండ్స్, ఇక ఈ ప్లేస్ ఉందని నేను ఎత్తికి నేను ప్లాన్ చేసి. అవన్నీ మ్యాటర్ కాదు ఫ్రెండ్స్. ఆడు ప్లాన్ చేసి ఉండొచ్చు కానీ ప్లేస్ ఎవరిది? నేనుండే ప్లేస్ కదా. వాడు ఇక్కడికి రావడం వల్లే తెలిసింది ఇంత మంచి ప్లేస్లు ఉన్నాయని చెప్పి. సో వాడు నాకు థ్యాంక్స్ చెప్పాలి. ఇప్పుడు థ్యాంక్స్ చెప్పడం అనేసి నన్ను కనీసం పిక్స్ కూడా తీయను అంటున్నాడు. చేస్తున్నాడు వాడు, చేస్తున్నాడు. పోజిద్దాం. ఈ చిరప్ తీసేసాడు, మళ్ళీ ఇవ్వాలండి. పైకి వెళ్తున్నాం ఫ్రెండ్స్. కింద వరకు కింద దిక్కుండొచ్చు, అప్పుడు నొప్పి ఏం తెలియలేదు. ఇప్పుడు మాత్రం పైకి వెళ్తున్నాం. ఏం కనపట్లేదు ఫ్రెండ్స్, అడిగి తప్ప. ఇదివరకు మూవీస్లో మనం తెలియనప్పుడు చిన్నప్పుడు 2001, 2005 ఆ టైంలో అడవిలోకి వెళ్ళి అడవి రాముళ్ళు ఇవన్నీ తీసేవాళ్ళు కదా. సేమ్ ఆ ప్లేస్లో ఉన్నట్టుంది ఇప్పుడు. ఇక్కడ థ్రిల్లర్స్, మనం థ్రిల్లర్ ప్లాన్ చేద్దాం ఫ్రెండ్స్. మీరు వచ్చేయండి అడిగే, మీరు వెళ్ళి దాక్కోండి. మిమ్మల్ని నేను కనిపెట్టాను అనుకోండి, మీరు అవుట్. కనిపెట్టకపోతే మీరు అక్కడే ఉండిపోండి. ఇంకా లైఫ్ చాలా పీస్ఫుల్గా ఉండిద్ది ఇలాంటి చోట్ల బతికితే. అడవిలోనే ఆకులు, మొక్కలు, మొలకలు, దొరికిన జంతువులు దొరికినట్టు చంపేసి తిందాం.
ఈ తర్వాత ఇది గుర్తుపెట్టుకుని ఫ్రెండ్స్, తర్వాత తినేటప్పుడు వీడియో పెడతాను నేను. ఇది వేగన్ అంట, తర్వాత తినేటప్పుడు వీడియో పెడతా. వాటర్ వాటర్ ఉన్నాయి. నేను ఆకులు అలమలు తప్ప ఏం తిన్నాను కానీ మీ బ్యాచ్ ఎవరైనా వీగన్స్ ఉంటారు ఫ్రెండ్స్? అలా దూరంగా ఉన్నాను ఫ్రెండ్. వాళ్ళకి మాత్రం దూరంగా ఉండండి. ఎవడైనా వీగన్ అంటే మాత్రం వాళ్ళకి దూరంగా ఉండండి. వాళ్ళకి టేస్ట్ లేని తెలియక వీగన్ అని ఎరుస్తారు. వాళ్ళు తినరు, మనం తినేవారు. వాళ్ళు తినపోవడం తప్పు కాదు, మన తినేరు చూసారా. ఏమనంటే మీ వల్ల ఆ జంతువులు సరిపోతున్నాయి, ఈ జంతువులు సరిపోతున్నాయి అంటారు. కాంట్రవర్సీ ఫ్రెండ్స్. ప్రస్తుతానికి మన ఛానల్ ఇంకా అంత పెద్ద అవ్వలేదు కాబట్టి కాంట్రవర్సీలు ఇప్పుడే వద్దు. మీ వీగన్ ఫ్రెండ్స్ ట్యాగ్ చేసింది. ట్యాగ్ చేయండి, వాళ్ళు మాత్రం వీగన్ ఫ్రెండ్స్ని ట్యాగ్ చేసి చెప్పండి ఈ వీడియో చూడరా నీకు బుద్ధి చెప్తారని చెప్పి. ఒరిజినల్ ట్రైల్ అంట ఫ్రెండ్స్. ఈ గ్రాస్ ఉండేది మొత్తం, మేము ఇప్పుడు దాకా ఏంటో తప్పులు ఉన్నాయి కదా అన్నట్టు తిరిగేవచ్చు. ఇది ఒరిజినల్ ట్రైల్. అంటే ట్రైల్ చుట్టూ రౌండ్ వేసాం మేము, అయితే ట్రైల్ రూట్లో కాకుండా ఏదో వేరే రూట్లో వేసాం. సో సారీ ఫ్రెండ్స్, లక్కీలీ మేము తప్పుకోలేదు. సో అదొక ఆనందం తగ్గ విషయం, ఆనంద పడగలిగిన విషయం. తెలుగు కొంచెం కొంచెం నేర్చుకుంటున్నాం, మరి అంత తోపోయిన రాదు మనకి. పర్లేదు ఫ్రెండ్స్, ఓవరాల్ ఇట్స్ ఎ గుడ్ ఎక్స్పీరియన్స్ ఐ వుడ్ సే. ఐ మీన్ మీరు ఇంగ్లీష్ యూఎస్లో ఉన్నందుకు ఇంగ్లీష్ వస్తుంది మనకి మంచి మంచిగా. ఇంగ్లీష్ వాళ్ళతో వర్క్ చేసి ఇంగ్లీష్ వస్తుంది. వాడికి జాబ్ ఉంది ఫ్రెండ్స్. ఇలాగ వాడు ఆఫీస్ బ్లాగ్ చేద్దాం అనుకుంటే వాళ్ళు తిడతానన్నారు. సో ఆఫీస్ బ్లాగ్ లేదు, క్యాన్సిల్. కానీ ఎక్స్పీరియన్స్ మాత్రం బాగుంది ఫ్రెండ్స్. అంటే వాడిచ్చిన రూట్లో కాకుండా వేరే రూట్లో వెళ్ళాం కాబట్టి ఇంకా బాగుంది మాకు. ఎప్పుడైనా ఒక గ్రూప్గా రావాలనుకొని మంచి పిక్స్ కావాలనుకుంటే లొకేషన్ నేను కింద పెడతాను, వెళ్ళండి. కింద పెడతాం. ఇలాంటివి చెప్పకూడదు, మనం కట్ చేసేయాలి. మళ్ళీ చెప్తే ఇది ఓవరాల్గా యాస్థెటిక్ లుకింగ్, మంచి పిక్స్ తీయడానికి గ్రూప్గా వచ్చి ఒక 4-5 మెంబర్స్ మంచి ఫన్ ఉండిద్ది. అంటే ఆ చుట్టూ చూస్తా. సో బాగుంది ఓకే. గ్రూప్కి వెళ్దాం అనుకుంటే మాత్రం వెళ్ళొచ్చు. ఈ ప్లేస్ మస్ట్ విజిట్, మంచి పిక్స్ వస్తాయి. గ్రూప్గా ఫన్ కూడా ఉండిద్ది, ప్లస్ వెదర్ కూడా రైట్ టైం ఇది. సో నేను కింద లొకేషన్ నేమ్ పెడతాను, లొకేషన్ కూడా పెడతాను, లింక్స్. సో ఒహాయోకి వచ్చి ఎప్పుడైనా వెళ్దాం అనుకుంటే వెళ్ళండి, మర్చిపోకుండా. డోంట్ ఫర్గెట్. ఓకే.